నమస్కారం. హరే కృష్ణ. मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదములవాడ ఒడ్డే కాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద। శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవిందనే నమః। వెంకటాచల ఆది భూదేవి ఆదివరాజ స్వామి పుష్కరణి గోవిందనే నమః। అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద। అహోబిల మానవ కోడ కారంజ భార్గవ యోగానంద చక్రవట పావన నవమూర్తి నరసింహ స్వామి నమః। ఉగ్రం వీరం మహావిష్ణుం బలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం। వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం। యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం। పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే। హరే కృష్ణ। ఏ కాలంలో ధర్మములకు హాని కలుగును, అధర్మము వృద్ధి చెందును, ఆయా సమయములకు దుష్టులను శిక్షించడకు, శిష్టులను రక్షించడకు, ధర్మములను లెస్సగా స్థాపించడకు ప్రతి యుగం నేను అవతారం దాల్చుతున్నాను పాత్ర। భగవంతుడు ఎప్పుడు కూడా ఉంటాడండి ఇక్కడ। మరి కృష్ణ పరమాత్ముడు 7 కొండల మీద వెంకట రమణుడై నిలువ కాళ్ళ మీద ధర్మం రక్షతి రక్షిత అని కపిలేశ్వర స్వామి కిందే రాస్తున్నాడు। ధర్మో రక్షిత రక్షిత, ఆ ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అని భగవంతుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటున్నాడు। ఆ 7 కొండల మీద వెంకటేశ్వరుడై శ్రీకృష్ణ పరమాత్ముడు మన తండ్రిగా ఉన్నాడు। మరి ఇంద్రకీలాద్రి పర్వతం మీద కృష్ణా నదున మన మేనత్త దుర్గామాత చూడండి ఎంత దగ్గర। ఆ కొండ మీద తండ్రి గారు, ఈ కొండ మీద తల్లిగా మేనత్త గారు, అక్కడ గంగా నదున మామగారు, మేనత్త గారు మొత్తం మామయ్య కదండి మనకి। మరి విఘ్నేశ్వరుడు పెద్ద బావగారు, చిన్న బావగారు పళనిలో ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి। నాకు కైవేంటి అని అనుకుంటే చాలు। అదే భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో, తల్లి తండ్రి గురువు దైవము
తాతయ్య తెలుసుకున్న తగిన వాడిని కూడా నేనే అర్జున, నువ్వు నాతో బంధుత్వం కలుపుకో, నువ్వు నాతో దేవుడు అయ్యో అని భయపడగాకు, నువ్వు నాతో బంధుత్వం కలుపుకో. బంధుత్వం ఎప్పుడు కలుపుకుంటావో నాతో స్నేహం చేసినట్టే. అదే చెప్తున్నాడు భగవంతుడు. భగవంతుడితో మనం బంధుత్వంగా ఉండాలండి ఎప్పుడు కూడా. నాకేంటి భయం, నా తండ్రి ఉన్నాడు, నాకేంటి భయం, 7 కొండల మీద ఉన్నాడు, నాకు ఎప్పుడు కావాలంటే ఏం చెప్పంటే చెప్తాను నేను అనే ధైర్యం కావాలి మనకి. అదే భగవద్గీత ఇస్తుంది. ఆ ధైర్యాన్ని మనకి ఏది ఇవ్వలేదు, ఆ భగవద్గీత ఒకటే ఇస్తుంది. భగవద్గీత ప్రపంచంలో ఎంతో మంది మహనీయులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎంతో ధైర్యాన్ని చేకూర్చుకొని ముందుకు నడిచిన వాళ్ళేనండి. భగవద్గీత ముందుకు నడిపిస్తుంది మనల్ని, వెనక్కి మాత్రం వెనకదు వేయలేదు. ఎందుకంటే ఈ దేహం అశాశ్వతమైనది, శాశ్వతమైన వాడు భగవంతుడే. ఆ భక్తి యోగంలో చెప్తాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలో చెప్తాడు. భక్తి యోగం చాలా గొప్పదండి. భక్తి యోగాన్ని మించింది ఇంకొకటి లేదు. నేను అదే చెప్తున్నాడు. నిర్గుణోపాసము, సగుణోపాసము, ఈ 2 కూడా గొప్పే. అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడు? నా మీద అనన్యమైన భక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళే నా కృష్ణుడు అని చెప్తున్నాడు. నా యొక్క మనసు నిలిపి నిరంతరము దైవ చింతన పరులే. చింతిస్తూ ఉండాలని భగవంతుడని చింతన అంటే అనేక నిష్ఠులై మిక్కిలి శ్రద్ధతో కూడిన వారే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేనిదే జ్ఞానం రాదు. పిల్లవాడికి చదువు రావాలంటే శ్రద్ధ కావాలా? మా అబ్బాయికి శ్రద్ధ లేదయా, వాడికి అందుకే చదువు రాదయా. మా పెద్దవాడికి శ్రద్ధ ఉందయా, ఇప్పుడు బ్రహ్మాండంగా చదువుతున్నాడు అంటే ఏం చేస్తాం? వాడి జన్మది, ఈ జన్మది. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేనిదే ఏది రాదర్జున అని చెప్తున్నాడు. జ్ఞానం రావాలన్నా శ్రద్ధ కావాలని చెప్తున్నాడు. మిక్కిలి శ్రద్ధతో కూడిన వారి ఒక్క చిన్న పదం చాలండి భగవద్గీతలో, అది మొత్తాన్ని వ్యాపింపజేస్తుంది. భగవద్గీత అటువంటి ఎవరు నన్ను ఉపాసించుచున్నారో, ఉపాసన అంటే ఏంటంటే ఉపాసన బలం, భగవంతుడి గురించే చింతన, ఉపాసన, వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయం. భగవంతుడు అదే చెప్తున్నాడు కదా, ఈ సగుణము నిర్గుణోపాసనలు ఈ 2 ఒకటే. ఎవరైతే నా ఎంతో మనసు నిలిపి నిరంతర దైవ చింతనలై ఉంటున్నారో వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టమైనని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాగా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరా భవామిన చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసా. మృత్యు సంసార సాగర, ఈ మృత్యు సంసార సాగరాన్ని తప్పించాలంటే నేను ఒక్కడినే అర్థమైంది. ఈ మృత్యు సంసార సాగరాన్ని తప్పించుకోవాలి. ఎలా చెప్తున్నాడు చూడండి. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మములను నా యందు సమర్పించి, సమస్త కర్మలంటే ఏంటండి? ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడి మీదనే. కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం, మా శ్రీమాత్రే నమః. అన్ని కృష్ణుడికే చెందుతాయండి, అన్ని కృష్ణ పరమాత్ముడికే చెందుతాయి. నన్నే పరమగతిగా తలంచిన వారు, నన్నే పరమగతి. ఇంకా నీకు గతి లేదు, గతి అనేది లేదండి ఇక్కడ. మనకి అసలు గతి లేదు. ఆ భగవంతుడే పరమగతి. పరమం అంటే ఇక్కడ కాదండి, పరమం ఈ లోకానికి సంబంధించి కాదు. అందుకే పరమాత్మ, ఆత్మ, పరమాత్మ 2 విడదీయండి. పర ఆత్మ 2 ఒకటే, కానీ ఆత్మ పరమాత్మ. ఈ ఆత్మే పరమాత్మలో కలయాలి. ఇదే ఈ ఆత్మ భగవంతుడు, కానీ ఎప్పుడో వచ్చేసింది ఇక్కడికి. మనమే, ఈ శరీరం కాదండి. ఈ ఆత్మ అంటే నేను, నేను అంటే అందరూ నేను 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 అంటాం. ఏమంటాం మనం? ఆత్మే నేను అంటే నేనే భగవతత్వానికి సంబంధించిన వాడిని. ఇక్కడికి వచ్చేసి ఎప్పుడో ఏదో ఇక్కడ ఆడుకుందాం వచ్చా. ఈ ఆటలు చాలా పెద్ద ఆటలు అయిపోయి, ఈ ఆటలు ఎదుగుపోయా. అంటే దుర్గామాత జైలు ఇది. దుర్గం అంటే జైలు అండి. అందుకే దుర్గా పేరు. దుర్గా అంటే ఏంటి? దుర్గం అంటే జైలు. సూలం పట్టుకోవాలంటది ఎప్పుడు కూడా. ఎవరు ఎక్కడ కదిలేదానికి లేదు, సూలం పట్టి పూర్చేస్తుంటది. అందుకే ఈ ప్రకృతి అంతా నా వశమై ఉంటుంది అర్జున అని చెప్తున్నాడు భగవంతుడు.
ప్రకృతి మాయాశక్తి. ఈ మాయాశక్తిని నేను వసూలు చేసుకున్నాను. మనం వసూలు చేసుకోగలుగుతా? లేదు. ఎవరు పట్టుకోవాలి? అనుకుంటే తండ్రి గారిని పట్టుకోవాలి. కృష్ణ పరమాత్మని. ఆ మాయను వదిలించాలంటే ఆయన ఒక్కటే పట్టుకోవాలి. ఆయన పట్టుకుంటే మమ మాయా దురంతయాతున, ఈ మాయ ఎవరో ఛేదించలేదు, నా భక్తులే ఛేదిస్తారు. ఈ మాయ ఇదంతా ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టు చూపించేస్తున్నాము. దుర్గామాత వాళ్ళ అన్నయ్య దగ్గరికి పోవాలంటే చాలా కష్టం. ముందు ఆమె వెళ్ళిపోవాలి, అమ్మ నాన్నగారి దగ్గరికి పంపించామా అంటే ఈ మాయలో నుంచి బయట పెడితే కదా ముందు. అందుకే కదండి అమ్మాయి మనకి మొట్టమొదటి గురువు. అమ్మే చెప్తుంది అదిగో మీ నాన్నగారు, అదిగో మీ నాన్నగారు అంటే వాడు ఎప్పుడుకో ఇలా చూస్తూ నాన్న నాన్న అంటారు. ఎవరండి మొట్టమొదటి గురువు? అమ్మే. అందుకే అమ్మకి నమస్కారం, మొట్టమొదటి నమస్కారం వేదం చెప్తూ ఉంది. మాతృదేవో భవ. తల్లి తండ్రి గురువు దైవం భగవంతుడే, కానీ మాతృదేవో భవ ఒకటి విభజించాడుగా భగవంతుడు. కనుక అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుతూ ఉపాసించుతున్నారు. నా యందు చిత్తమును చేర్చిన అట్టి వారిని మృత్యు రూపముకు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా లేవదీయగలిగిన వాడిని నేను ఒక్కడిని. సంసార సాగర సముద్రం అనేది, ఈ సముద్రంలో ఎటువంటి భయంకరమైన ముసళ్ళు ఉంటాయి, పీక్క తినేస్తాయి. మరి గజేంద్ర మోక్షంలో ఆ యొక్క గజేంద్రుని కాలు పట్టుకుంటది, తొక్క పట్టుకుంటది, చర్మం పట్టుకుంటది, గొంతు పట్టుకుంటది, తొండం పట్టుకుంటది, దాని ఇష్టం వచ్చినట్టు పట్టుకొని పీకేస్తుంది. ఆ విధంగా ఇది ఒక పెద్ద సంసారమైన ఈ లోయలో కూడా ఎన్నో ముసళ్ళు, ఎన్నెన్నో రకాల జీవరాశులు మనల్ని పట్టుకొని ఉన్నాయి. సముద్రం అనే ఈ సంసార సాగరంలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. దీని నుంచి మృత్యు రూపం ఈ సంసార సముద్రం నుండి శీఘ్రముగా నేను ఒక్కడినే లేవదీయగలిగిన వాడిని ఎవరు లేదు. అందుకే ఆ 7 కొండల మీద ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చెయ్యిలా పెట్టి ఎవరు నా పాదాలను ఆశ్రయిస్తున్నారో వారికి నడుము వరకే సంసార సాగరాల నుండి బయట వేయగలిగిన వాడిని నేను ఒక్కడేనాయా అని 7 కొండల మీద ఉన్నాడు. మన కోసం పాపమా ఆ కృష్ణ పరమాత్ముడు త్రిపుర స్వరూపం వదిలేసి స్ట్రైట్ గా నిలబడుకొని ఉన్నాడు. ఈ విధంగా చెయ్యి బాగా చూడండి, మీరు స్వామి ఇలాగే ఉంటుంది. చెయ్యి పాపం ఈ చెయ్యి ఇలా పెట్టుకొని ఉంటాడు. ఈ సంసార సాగరా నుంచి మిమ్మల్ని దాటించేవాడిని నేనే, ఈ నడుము వరకే తీసుకొస్తా. మీ సంసారాన్ని అంటే ఏంటండి, మిమ్మల్ని ఉంచకుండా నేను ఇప్పుడు పట్టుకోరున్నాను. నేను ఒక్కడిని అదే చెప్తున్నాను. చూడండి భగవద్గీతలు ఏం చెప్పాడండి, అక్కడ ఎలా నిలబడుకోరున్నానండి. అది అర్థం చేసుకోవాలండి. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పాడో అది మనం సాక్షాత్కారంగా చూపిస్తున్నాడు. ఇప్పుడు అది అర్థం చేసుకోవాలంటే తత్వాన్ని మనం చదవంగా ఆ ఆలోచనాపరమైనదైతే భగవంతుడు మనకు కనిపిస్తాడని. ఈ పద్యానికి శ్రీనివాసుడు కృష్ణ పరమాత్మ నిలబెట్టేదానికి తేడా ఏమీ లేదు. ఇక్కడేం చెప్తున్నాడు, ఎవరు సమస్త కర్మములను నా యందు సమర్పించి, సమస్త కర్మములు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలకే సంభోగు మా తే సంగోస్తి కర్మణి. పార్థ, కర్మలు చేయనియందే నీకు అధికారం కాదు. అట్టి కర్మఫలం మీద నీకెన్నడూ అధికారం లేదు. అట్లని కర్మలు చేయటం మాత్రం నువ్వు కర్మలు చేయటే నీ పని, అక్కడ పూలు కొట్టడమే నీ పని. నేను రోజు కొడుతున్నాను స్వామి, నాకు ఇదేనా నాకు ఇంకే నువ్వా అడిగే దానికే లేదు. నీ పని నీ డ్యూటీ నువ్వు చేయటమే, స్వామి వారికి ప్రేమతో ఇవ్వటమే. దానిపైన ఫలితాన్ని నేను ఇస్తానయ్యా, నీకేం తెలుసు. నువ్వేమడుగుతావు? నీకు ఆస్తి కావాలంటావు, లేకపోతే ఇంకొకటి కావాలంటావు, ఇంకొకటి కావాలంటావు. మీ అబ్బాయి పెళ్లి ఎవరు చేస్తారు? మంచి కోడలు తీసుకురావాలి కదా, మరి మీ అమ్మాయికి మంచి భర్త తీసుకురావాలి కదా, వాళ్ళ ఆయుష్ ప్రమాణం చూడాలి కదా. ఇవన్నీ నీకు తెలుసా? చిన్నపిల్లవాడే, నీకెందుకు? నన్నేం అడగవు, నేను చూసుకుంటాను. అది కర్మలంటే నా యందు సమర్పించి నన్నే పరమగతిగా, వేరేదో నేనే గతి నీకు తలంచిన వాడివై అనన్య చిత్తముతో మనస్సుని చిత్తాన్ని భగవంతుడు మీద పెట్టి నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తూ ఉన్నారు. నా యందు చిత్తమును చేర్చిన అట్టి వారిని, ఈ చిత్తాన్ని, ఈ మనస్సును, ఈ బుద్ధిని మొత్తం భగవంతుని మీద చేర్చాలి.
అంతే కదండి. ఈ మనస్సు వెళ్ళిపోతుంది. ఏంటది వెళ్ళిపోయింది? ఇదంతా మనకు తెలియదు. దృశ్య పదార్థాలనే భూమి మీద చాలా ఉంటాయి, కానీ అందరికీ అంత ఈజీ కాదండి. మనస్సుని వెళ్ళిపోతూ ఉంటుంది. మీరంటే భగవతత్వాన్ని ఇప్పుడు తెలుసుకొని పూర్వజన్మంలో ఎంతో కొంత మీకు ఉంది కాబట్టి ఇక్కడికి రాగలుగుతున్నారు మనందరం కూడా. లేకపోతే రాలేమండి. మనసు ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఇన్ని పనులున్నా కూడా మీరు వస్తున్నారంటే ఇన్ని రోజుల నుంచి 6-7 నెలలు చూస్తున్నారు కొంతమందిని. కంటిన్యూగా వస్తున్నారంటే అదే భగవంతుడు చెప్తున్నాడు, ఒక్కడు తాను అంటున్నా వేల కొద్ది మందిలో ఒకనొకడు మాత్రమే నా గురించి యథార్థముగా తెలుసుకోవాలని వస్తూ ఉంటాడు. అట్లు తెలుసుకోవాలనుకోవడం ఒక్కడ మాత్రమే నన్ను చేరుకుంటాడు అంటున్నాను చెప్తున్నాడు. వేల కొద్దిగా ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎన్నో మంది ప్రవచనాలు వింటూ ఉంటారు, పోతూ ఉంటారు. అందరికీ నిలవదండి. ఏ ఒక్కడే పట్టుకుంటాడంట. ఆ విధంగా ఏది కోరి ఈ యొక్క గౌరీ మండలిగా కృష్ణ తత్వానికి మీరు వస్తూ ఉన్నారంటే 1954లో మహానుభావుడు ఆయన భక్తులే ఏర్పరిచిన ఈ మండలి ఇది సామాన్యమైనది కాదు. ఇక్కడ అడుగు పెడుతున్నారంటే మీరు కృష్ణ భక్తి ఉంటేనే. ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మైనా మిమ్మల్ని కృష్ణలో మనకి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ భగవద్గీత అనుకుంటుంది, ఆ భగవద్గీత తత్వం అనుకుంటుంది. చూడండి ఎలా చెప్తున్నాడు. మనం చెప్పింది కాదు కదా, భగవంతుడు చెప్పేది. అనన్య చిత్తముతో ధ్యానిస్తూ ఉపాసిస్తూ ఉన్నారు, నా యందు చిత్తమును చేర్చి ఎవరైతే అట్లా చిత్తాన్ని తెలుస్తూ ఉన్నారో అట్టి వారిని మృత్యు రూపము ఈ సంసార సాగర సముద్రము నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవదీయగలిగిన వాడిని. సముద్రత మృత్యు సంసార సాగర. భగవంతుడు అదే చెప్తున్నాడు చూడండి. భగవంతుడు నోటి కూడా పలికింది మృత్యు సంసార సాగర. ఇది మృత్యు సంసారం అంటే పుట్టుడా చనిపోవడా, పుట్టుడా చనిపోవడా, ఎన్ని కర్మలు ఇవన్నీ దాన్ని చెప్తున్నాడు భగవంతుడు. కనుక భగవంతుడు ఏం చెప్తున్నాడు, సమస్త కర్మములను భగవంతుడికి అర్పించి సమస్త కర్మాలు కూడా వారిని పరమగతిగా ఎన్నుకుంటారు. భగవంతుడినే మన పరమగతి, మన గతి ఆయన ఎప్పుడైనండి. లేక వారి యందు చిత్తాన్ని నిలుపుతాం. ఏకాంత భక్తితో అట్టి పరమాత్మను ధ్యానం చేయగా. ఏకాంత భక్తి అందరితో కలిసి చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఒక్కడే కూర్చొని భగవంతుని భక్తితో చేయండి. ఏకాంత భక్తితో భగవంతుని ధ్యానం చేయడం. ఈ విధంగా భక్తితో తను ఉపాసించు వాడులను సన్వేశ్వరుడు జనన మరణ రూపములు ఈ సంసార సాగరము నుండి లెస్సగా ఉద్ధరించునని భగవంతుడు పలుకుతున్నాడండి. చూడండి ఎంత చక్కగా పలుకుతున్నాడు. అనాది కాలం నుండి, ఎప్పటి నుంచి ఉంటే అనాది కాలం నుండి ఈ సంసార రూపములు ఈ ఘోర విపత్తు నుండి మనం తగులుకుని బద్ధుడై పునరపి మరణం పునరపి జననం అన్నట్టు ఆయన చెప్పాడుగా శంకరాచార్యుడు. పునరపి జననం పునరపి మరణం, పుట్టుడా చనిపోవడా, పుట్టుడా చనిపోవడా, ఏ పని మనకి. ఈ విధంగా ఎన్ని జన్మలను చూస్తూ ఉన్నాము. ఈ కాలచక్ర పరిక్రమలో అల్లాడిపోతూ జీవులు భగవత్ ప్రాప్తి కోసం తిరుగుతూ వస్తూ పోతూ ఉన్నారు, తెలుసుకోలేక వెళ్ళిపోతున్నారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప సముద్రమైనను ఒక చిన్న నామచే దాటుకునేటట్లు భక్తి తెప్పచే ఈ సంసార సముద్రము దాటవచ్చును. అంతేనండి, పెద్ద గొప్ప సముద్రం ఒక చిన్న నామచే ఈ సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళిపోవచ్చు. ఈ చిన్న భక్తి, ఇంత భక్తి చే ఈ సంసార సముద్రాన్ని అవతలకి దాటిపోవచ్చని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా సముద్రత అని భగవానుడు కరుణతో పలుకుతున్నాడు. అంటే మిమ్మల్ని లేవనెత్తేవాడిని, ఉద్ధరించేవాడిని నేను ఒక్కడేనయా అని భగవంతుడు చెప్తున్నాడు. ఏదు అంటే ఎవరైనా సరే, భగవంతుడు చెప్తున్నాడు ఏదు ఎవరైనా సరే జాతి మత కుల భేదములు భగవంతుని ఆశ్రయించి తరించవచ్చు అని భగవంతుడు చెప్తున్నాడు. ఏదు మొట్టమొదనే చెప్పాడు, ఏదు సర్వాణి కర్మాణి మయ సన్యస్య మత్పరాః అనన్యేనైన యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అనన్యమైన భక్తితో యోగంతో ఎవరైతే నన్ను మా ఉపాసన ధ్యానం చేస్తూ ఉన్నాడో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర. ఈ సంసార సాగరా నుంచి తప్పించేవాడు నేను ఒక్కడేనయా, ఎవరు లేదయా అని చెప్తున్నాడు. ఎవరు తప్పిస్తారండి ఈ సంసారం నుంచి? అమ్మ తప్పిస్తుందా, నాన్న తప్పిస్తాడా, భార్య తప్పిస్తాడా, బిడ్డలు తప్పిస్తారా? ఎవరు తప్పించలేదు. ఎవరు తప్పిస్తారండి? మరి ఆ రోజు గజేంద్రుని ఎవరు తప్పించారండి?
ఎంతమంది భార్యలు ఆయనకి ఎన్ని కోట్లని చూస్తున్నాడో, కొన్ని లక్షల మంది, కోట్ల మంది భార్యలు ఉంటాయి. లేదా కోట్ల మంది అంటే ఎన్ని కోట్ల జన్మల్ని చూస్తున్నాడో, అది కోట్ల జన్మల భార్యలు అంటే. నేను ఎన్ని జన్మల్ని చూస్తున్నానో, నేను ఎంతమంది మొగుళ్ళు, నేను ఎంతమంది భార్యలు అయ్యాను, లేకపోతే ఎన్ని జన్మలు ఎత్తాను నాకేం తెలుసు. అంతేనండి, ఒక్క బ్రహ్మదేవుడు కన్ను మూసి కన్ను తెరిచాలి, కొన్ని కోట్ల జన్మ మనకి వెళ్ళిపోతాయి. అంటే మన ఆయన చెప్పుకున్నామండి, అందుకోసం కొన్ని కోట్ల జన్మలు చూసుకోండి. ఎవరు ఉద్ధరించారు? గజేంద్రుడు. నారాయణుడు ఒక్కడే ఉద్ధరించగలిగాడు, ఎవరు ఉద్ధరించాలి. ఈ భార్యలు బిడ్డలు వీళ్ళందరూ అనుకున్నారు ఇదంతా మాయ, ఎవరు వాటి వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను పడేసి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు. అంతే కదండి. హాస్పిటల్లో బాగలేక హాస్పిటల్లో నేను పడున్నాను. మా కొడుకు వచ్చాడు, చూశాడు, నాన్నగారు నెల రోజులైపోయింది నేను వచ్చేసి, ఇంకా ఎక్కడ నేను అమెరికాకి వెళ్ళాలా, మరి నాకు కొత్తగానే ప్రమోషన్ వచ్చింది, నేను పోకపోతే ఇబ్బంది వస్తుందేమో, ప్రమోషన్ పోతేమో ఏం చేస్తాం నాన్నగారు, మరి తప్పదు, టికెట్ కూడా రిజర్వేషన్ చేసుకున్నాను, మరి వెళ్ళిపోతాను నాన్నగారు అని. వెళ్ళిపోతానంటే ఉండరా అంటాడా? ఉండరా లేదు, ఉండమన్నా ఉండడు ఆయన. ఆయనకి భార్య బిడ్డలు చాలా ఉన్నారు కనుక అయ్యో బలవంతా ఉంది, వాళ్ళంతా సాకాలి కదా. అందుకోసం ఈయన మాట్లాడాల్సింది ఇక్కడ. ఈ విధంగా బంధువులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆయన ఒక్కడే పడి ఉంటాడు, ఆయనతో పాటు ఆయన భార్య పడి ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. వాడు కట్టాడుగా, వాడు కట్టేందుకు బంధం పడి ఉంటుంది, వాళ్ళిద్దరు పడి ఉండాల్సింది. ఈ విధంగా ఈ సంసారంలో మనం పడి ఉండాల్సింది. నేను ఉద్ధరించేవాళ్ళు నా ఆయన ఒకడే. అందుకే కదా గజేంద్ర మోక్షం చెప్పింది, నేను ఒక్కడినయా ఉద్ధరించేది, ఎవరు ఉద్ధరించేవాళ్ళు లేరని. సర్వాణి కర్మాని అని చెప్పడం వల్ల కొన్ని కర్మలు సమర్పించదు కాదు భగవంతుడికి. సర్వాణి కర్మాని, సర్వం అంటే అన్ని కర్మలను కూడా భగవంతుడికి అర్పించమని చెప్తున్నాడు. సమస్త కర్మలను ఈశ్వరార్పణము కావిపోలేను. ఆ ఈశ్వరుడికి, ఆ భగవంతుడికి మనం అర్పించేసేయాల. ఒక కర్మ కాదు, అన్ని కర్మలు ఈశ్వరార్పణం, కృష్ణార్పణం, రామార్పణం. అనన్యేనైవ యోగేన. ఇంతవరకు భగవంతుడు కర్మయోగం చెప్పాడు, కర్మ సన్యాసంలో మూడు వచ్చాయి. తర్వాత జ్ఞాన యోగం చెప్పాడు, తర్వాత ఇప్పుడు భక్తి యోగం చెప్తున్నాడు. ఈ యోగం చెప్పేటప్పుడు కొత్త యోగాన్ని భగవంతుడు లేవదీస్తున్నాడు. ఈ యోగాన్ని భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, అర్జున విషాద యోగము. ఈ యోగాలు ఇవన్నీ కూడా అక్షర పరబ్రహ్మ యోగము, విశ్వరూప సందర్శన యోగము. ఈ విధంగా యోగాలు చెప్తూ ఇది భక్తి యోగము అనే ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చాడు. భక్తి యోగం అంటే ఇదే కదండి అందరికి కావాల్సింది. భక్తి భక్తి భక్తి. చాలా భక్తులే, చాలా భక్తురాలే, ఎంత భక్తి చేసుకుందో పూర్వజన్మవి మహాతల్లి మహానుభావులు. అదే భక్తి. ఏమనంటారా? ఈయన ఎంత జ్ఞానం చేసుకున్నాడనే, ఈయన ఎంత విశ్వాసం చేసుకున్నాడే అంతగా భక్తి. ఆ భక్తి యోగాన్ని కొత్తది పట్టాడు భగవంతుడు. ఇది 12వ అధ్యాయం, చాలా గొప్పది, చాలా చిన్న అధ్యాయం. ఈ భక్తి యోగంలో భగవంతుడు మనకు రాణిస్తున్నాడు. ఈ యోగమైనను అనన్య చిత్తముతో ఆచరించినతో, చిన్నదే భక్తి యోగం, పెద్దదే కాదు. దీని మాత్రం ఫలవంతమవు. ఇతరములకు ప్రాపంచిక చింతనలు, దృశ్య సంకల్పములు మనస్సును రానియక కేవలము పరమాత్మ వస్తువు ఒక్కదానినే చింతించు చూడవలేము అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఈ భక్తి యోగంలో ఎలా రానియాలంటే కేవలము భగవంతుడినే చింతిస్తూ ఉండాలి. దృశ్య సంకల్పములు, ఈ కనిపించేటన్నిటి కూడా మనస్సులో రానియకూడదు. కేవలము పరమాత్మ వస్తువు ఒక్క దానినే చింతిస్తూ ఉంటుందని చెప్తున్నాడు. అందుకే కదండి మంత్రం చేస్తారు చూడండి. హరే కృష్ణ అంటే హరే కృష్ణ అన్నంత మాత్రం కృష్ణుడు కనిపించాల, అదే లోనికి వెళ్ళిపోవడం. ద్రష్ట అంటే కనిపించడం, లోనికి వెళ్ళిపోవడం, చూచుకుపోవడం. దాన్ని నువ్వు ఎప్పుడైనా హరే కృష్ణ అంటే కృష్ణుడు కనిపించాలంటే ఆ కృష్ణుడు ఎలా హరే రామ అంటే వెళ్ళిపోవాలి. రాముడు ఎలా ఉంటుందండి? ఏముందండి? కృష్ణ అంటే నెలపించం, రామ అంటే గొప్పలను పట్టుకొని ఉంటాడు, తుడీనాలు పట్టుకొని ఉంటాడు, అంతే అయిపోయింది. రాముడు అదే ఫేసు, కృష్ణుడు అదే ఫేసు, కాకపోతే కొద్దిగా కోరన్నం పట్టుకొని ఉంటాడు, ఇలా తుడీనాలు పట్టుకొని ఉంటాడు. ఆయన ఏం పట్టుకున్నాడు? పిల్లలకు పట్టుకుంటాడు, నెలలేక అయిపోయింది, అంతే రాముడికి కృష్ణుడికి. అందుకే నామస్మరణ చేస్తున్నాడా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్నప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళిపోతే ఈ మనసుకి బయటకు వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోతుంటుంది. హరే కృష్ణ అంటే కృష్ణుడు కనిపిస్తుంటారు.
ఆ పూజారి గారు పూజ చేస్తుంటే ఎలా ఆర్తిస్తున్నాడు, ఆయన కనిపిస్తుంటే చాలు మనకి ఆ కృష్ణుడు కనిపించినట్టే. అది భగవంతుడు చెప్పేది. కనుక అనన్యేన యోగేన, అనన్యమైన భక్తి, దృశ్య సంకల్పం మీద మనసు లేకుండా, నా మీద చింతన చేయక, ఇతర ప్రాపంచకం మీద నీకు మనసు లేకుండా ఉంటా, పరమాత్మ వస్తువు, ఆ పరమాత్మ అనే ఒక వస్తువు ఉంటుంది కదండి భగవంతుడు మనం పెట్టుకున్నాక, ఆ భగవంతుడి మీదనే మనసుని చింతిస్తూ ఉంటున్నాడు, చింతన చేస్తూ ఉంటాడు. అని మాం ధ్యాయంత ఉపాసతే, మాం అంటున్నాడు భగవంతుడు, మాం ఉపాసతే అని చెప్పక ధ్యాయంత అని చేర్చడం వలన ఉపాసన కంటే అర్థభావనతో కావింపబడే ఉపాసనయే శ్రేష్ఠతమని, అది అవలంబనీయమని బోధించినటువంటిది. అంటే అర్థం ఏంటంటే, మంత్ర జపము చేయనప్పుడు మంత్రోచ్చరణతో పాటు మంత్ర అర్థాన్ని కూడా ఎట్లు నువ్వు ఉపాసిస్తావో, మంత్రం చెప్తే కదండి, మంత్రంతో పాటు దాని అర్థం కూడా తెలుసుకోవాలి. ఓం అన్నాము, ఓం అంటే ఏంటి? ఓం ఇచ్చే కాక్షరం అర్జున అంటే ఓం అనేది కూడా నేనే, నిర్గుణ స్వరూపుడను, అర్థ స్వరూపుడను ఆయన నన్నే ధ్యానిస్తూ ఉంటే నన్ను చేరుకుంటామని 8వ అధ్యాయంలో 8వ శ్లోకం ఏదో ఉంది ఓంకారముడు, ఓంకారం అనే దాని గురించి. ఆ విధంగా భగవంతుడి యొక్క మంత్రాన్ని మనం ఉపాసన చేస్తూ ఉండాలి. మంత్రోచ్చరణతో పాటు మంత్రం అర్థం తెలియాలి. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో 1000 నామాలు ఉన్నాయి. 1000 నామాల్లో ఓం విష్ణు విశ్వం, ఓం విశ్వం విష్ణు వషట్కారో అని వస్తుంది. ఓం కాడించి మీరు లెక్కేసుకోండి. దా ఓం అంటే ఏంటి అర్థం చేయాలి, విశ్వం అంటే అర్థం చేయాలి, చాలా ఉంటుంది దానికి. ఓం విశ్వం విష్ణు వషట్కారో, ఆ విష్ణు అంతా వ్యాపించిపోయి ఉన్నాడు. ఆ వ్యాపన అంటే ఏంటి అలా అర్థం తెలుసుకోగలిగితే అని చెప్తున్నాడు భగవంతుడి. అట్లే భగవంతుని ఉపాసించినప్పుడు వారి స్వరూప స్వభావ భావాలను బాగుగా చింతన చేయవలను. అంటే భగవంతుడు నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు మంత్రోచ్చారణం చేస్తున్నావో, ఆ ధ్యానం చేసినప్పుడు నీకు ఆ కృష్ణుడే కనిపించాలి. నీకు ఆ కృష్ణతత్వాన్ని చూడాలనుకున్నావు, ఆ కృష్ణుడిని చూడు. నువ్వు ఆ మంత్రోచ్చారణం చేస్తున్నావు, హరే కృష్ణ అన్నప్పుడు కృష్ణుడి కింద నుంచి పైదాకా చూడు. ఆ రామ అన్నప్పుడు మళ్ళీ రాముడు వచ్చినప్పుడు రాముడు చూడు. అది భగవంతుడు చెప్పేది. దాని యొక్క అర్థాన్ని చూడమంటున్నాడు. మంత్రం చదువుకున్నా పూర్వం కాదు, మాం ధ్యాయంతో ఉపాసతే, నువ్వు నన్ను ధ్యాయంత నన్ను ధ్యానం చేస్తూ ఉపాసన చేయి. అంతేగాని ఊరికే ధ్యానం చేస్తున్నాను ఇలా చూస్తున్నా అంటే కాదు. నా యొక్క రూపాన్ని చూస్తూ నా యొక్క పౌరుషాన్ని తెలుసుకోవాలా, నా గొప్పతనాన్ని తెలుసుకోవాలా. జన్మ కర్మ ఏవ చేతులు, నా జన్మలు కర్మలు అలౌకికములు. అలా ధ్యానం చేస్తున్నప్పుడు కృష్ణలోకానికి వెళ్ళిపోవడమే. గోలోకానికి వెళ్ళిపోయి ఆ కృష్ణుడు ఆ గోలోకంలో అల్లం చేస్తూ ఉంటే, గోవులు తిరుగుతుంటే, గోవులు తోటలు పట్టుకునేవాడు, గోవులు పురుగులు పట్టుకునేవాడు, చిన్న చిన్న గోవుల మీద ఎక్కేవాడు, పరిగెత్తేవాడు, ఆ పిల్లలతో ఆ ఒంగుడు దూపిళ్ళు ఆడేవాడు, ఎన్ని చేసేవాడు, ఎగురాడులు ఆడేవాడు, ఇసుకంత నీతులు పోసుకునేవాడు. ఇంటికి పోతానే యశోదమ్మ స్నానం చేసి చక్కగా ఆయన కొట్టి పెట్టి అన్ని పెట్టి మళ్ళీ పంపిస్తే మళ్ళీ ఇసుక పోసుకుంటేవాడు. అంటే ఉపాసన అంటే ఆ ఉపాసన బలాన్ని చూస్తే నన్నే చేరుకుంటావు అర్జున. ఎన్ని రకాలుగా చెప్తాడు భగవంతుడు. అన్ని భగవద్గీతలో ఒక రకంగానే ఉంటాయి, కానీ మార్పు ఉంటాయి, రకరకాల మార్పు ఉంటాయి. అందుకే అర్జునుడికి అర్థం కాదు ఏంటి అసలు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తున్నాడు అని అర్జునుడు కూడా అర్థం కాకుండా అయిపోయింది. లాస్ట్ అర్థం చేసుకునే శక్తి అర్జునుడికి వచ్చింది. సముద్రత సముద్రత అంటే ఉద్ధర్త అని పేర్కొనక సముద్ధర్త అని పేర్కొన్నట్టు భగవద్ ఉపాసకులను తాను లెస్సగా ఉద్ధరించెదను. అంటే ఎన్నో ఆ భగవంతుడు ఉపాసకులు అంటే మీరేనండి. ఉపాసన అంటే ఏం లేదండి. ఉపాసన చూడండి, ఈ రోజు పెద్ద పెద్ద పేర్లు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇప్పుడు చెప్పండి. భగవత్ ఉపాసన. కొంతమంది మీరు ఉపాసన అని పెట్టుకుంటారు. ఆ ఉపాసన పేరు ఏమండి? భగవంతుడిదే. అదేంటి ఎక్కడ చూసినా భగవంతుడి పేరుంది, వేరే పేరేమీ ఉండదు. భగవత్ ఉపాసకులను తాను లెస్సగా ఉద్ధరించిందని బాగా ఉద్ధరించేస్తాడంట. భగవత్ ఉపాసకులను మీరు ఉపాసన చేసే భగవంతులుగా భగవంతుడు ఉపాసన చేసే వాళ్ళంతా కూడా లెస్సగా ఉద్ధరించేస్తానయా, సముద్రత లెస్సగా ఉద్ధరించేస్తాను అని భగవానుడు తెలుపుతూ ఉన్నాడండి. చూడండి భగవంతుడి ఎంత ప్రేమ స్వరూపుడు. మృత్యు సంసార సాగర. మనం ఏమైనా ఖర్చు ఉందండి? రూపాయి ఖర్చు ఉంది? అసలు ఏ ఖర్చు లేదండి.
మనం ఎప్పుడైతే ఈ భగవద్గీత ఈ గొప్ప గొప్ప పదాలు మనం పలుకుతూ ఉంటే ఈ శరీరంలో ఉండే ఈ మాంసం పిండం కూడా మంత్రపిండం అయిపోతాయి. ఇవన్నీ చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఆ వర్డ్స్ అటువంటి ఆ పదాలు అటువంటి ప్రతి పదము కూడా ఒక మంత్రం అని భగవద్గీతలో ఎక్కడ దొరకదు మీకు. భగవద్గీతలో ఏది కోరి ఆ యొక్క విష్ణు సహస్రనామాలన్నీ ఆయన చెప్పగలిగాడు. ఎవరు? భీష్ముడు చెప్పాడా? భీష్ముడు చెప్పలా. కృష్ణుడే లోనాన్ని పలికించి చెప్పాడు. ఆయన ఏం పలికిస్తాడు? మనం కూడా లోన ఆయన ఉండబట్టే పలుకుతున్నామని, లేకపోతే మనం పలుకుతామా? మనం పలకలేదు. రాముడు ఆంజనేయ స్వామి పలికాడా? లేకపోతే ఆంజనేయ స్వామి కష్టం వస్తే ఏమన్నా ఆయన చూపాడా? ఏమంటాడు ఆంజనేయ స్వామి? ఒక్కసారి ఆ సముద్రాన్ని దాటాలంటే ఏం చేయాలనుకున్నాడు? హే రామ్ శ్రీరామ్ అన్నాడు. వెళ్ళాడు. ఎక్కడ కనిపించిన లంకంతా ఎక్కాడు. స్తంభాలు పెట్టుకొని ఎక్కాడు. తోకం తీసుకొని ముద్దు పెట్టుకొని కొడుకున్నాడు. తోకని ఎందుకు? సీతమ్మను చూశాను. మండోదరం చూసి రావణాసురుడు పక్కన కొట్టుకోరంటే మండోదరం చూసి అప్పుడు సీతమ్మ కదా అన్నాడు. తర్వాత మళ్ళీ ఎంత బుద్ధిహీనుడి సీతమ్మ తల్లి రామచంద్రుడు మనసు తప్ప, రామచంద్రుడి మీద ఉపాసన తప్ప, రామచంద్రుడే దైవంగా ఆ రామచంద్రుడే కోసుకు ఉండే సీతమ్మ ఇంత దగ్గర ఎలా ఉంటుంది అనుకున్నాను. కోరికంటే నేనే కదా కోరి చేస్తానండి అని చెప్పి మళ్ళీ తోకన పడేసి ఈ విక్క మొక్క పట్టుకొని తిరుగుతున్నాడు. తిరిగి ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపించదు. ఒక చెల్లి మీద కూర్చొని ఇంకా సీతమ్మ కనిపించదు. అనవసరం నేను నేను వెళ్ళిపోతే రాముడు సీతమ్మ కనిపించలేదు. వీళ్ళందరూ చనిపోతారు. దానివల్ల నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని ఆంజనేయ స్వామి అనుకున్నాడు సుందరకాండలో. అప్పుడు ఆయన ఒక ఐడియా వచ్చింది. ఏదైతే మనం సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నామో ఆ రామనామం గురించి ఆ రామనామం జపం చేస్తానే కనిపించింది సీతమ్మ. అంతేనండి, భగవంతుడు నామం చేస్తే ఏదైనా కనిపిస్తుంది. జై శ్రీరామ్ అనుకున్నాడు. ఎలా వచ్చిందో ఆయనకి. అందుకోసమే భగవంతుడు నామం అంత గొప్పది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవిందా గోవింద. ఆయన రత్నగిరి కొండ మీద ఉన్నానయా వీర వెంకట సత్యనారాయణ స్వామి. ఎందుకు చెప్పుకుంటున్నామంటే మధ్యలో ఆ స్వామి పేరు చెప్పుకున్నామనుకో, కృష్ణమూర్తి పేరు రోజు ఒక్కసారి చెప్పుకున్నామని ఎంత ఆనందిస్తానండి. అందుకే కదా ఎంత మంచి పేర్లు పెట్టేవాడు మనవాడు. సత్యనారాయణ అని పిలిచేవాడు అంటే ఆయన పిలిచాడు. అంత మంచి పేర్లు పెట్టుకునేవాడు అండి. ఈ విధంగా మృత్యు సంసార సాగర ఈ సంసారమును సముద్రములకు పోల్చి చెప్పాడు భగవంతుడు. ఈ సంసారం అనేది సముద్రంతో పోల్చాడండి. సామాన్యుడి ఈ సంసారం అంటే ఏదో సంసారం అనుకుంటున్నాను అని సముద్రంతో పోల్చాడు. సముద్రం వలె భయంకరమై కామాది దుష్ట జల జంతువులతో కూడి అపారమై ఉండటం వల్ల అప్రకారమది సాగరములకు పూర్తి చెప్పబడినది. అంతే కదండి. సాగరంలో ఏముంటాయండి? భయంకరమైన కామాది దుష్ట జల జంతువులతో ఉంటాయి. కామరూపంలో కూడా రాక్షసులు ఉంటారు. దాంట్లో చాలా మంది రాక్షసులు ఉన్నారండి. ఇప్పుడు సముద్రంలో వాళ్ళకి కింద అండర్ గ్రౌండ్ లో వాళ్ళకి చాలా గృహాలు బయట ఉన్నాయి, లేకుండా లేవు. ఆంజనేయ స్వామి బయట పోతున్నప్పుడు కొన్ని శక్తులు లాగేసేది అది ఇప్పుడు కూడా ఉన్నాయి. కొన్ని విమానాలు పోతే అటు బాబు రూట్ మార్చేస్తారు, అవి లాగేస్తాయి కిందకి. కనుక కామాది దుష్ట జల జంతువులతో కూడి కామాది దుష్ట జల జంతువులతో అపారమై ఉండటం వల్ల అప్రకారమది సాగరంతో పోల్చబడింది. ఈ ప్రకారంగా ఈ సంసారం కూడా దుష్ట కామాది ఎన్ని ఉంటాయండి ఈ సంసారంలో? ఈ సంసారం అనే సాగరంలో ఎన్ని రకాల దుష్ట ప్రభావాలు ఉంటాయి. సముద్రంతో పోల్చాడు. ఇది సామాన్యమైనది కాదని బాగా గుర్తుపెట్టుకోవడం. సంసారం అంటే సామాన్యమైనది కాదు. సెకండ్ దుష్ట భావాలతోనే ఉంటారు. ఎవరు కూడా కొన్ని రకరకాల మనసులతో ఉంటారు. అయితే అనేకులు సంసార సుఖములు మహా ఆనందకరములని కావున సంసార స్థితి అభిలషణీయమని పలుకుతుంది. ఈ సంసారము చాలా మంది చాలా ఆనందంగా ఉంటుందని, ఈ సంసార స్థితి చాలా అభ్యుదయమని అని పలుకుతూ ఉంటారు. అజ్ఞానము వలనే వారిని చెప్పుతుంటారు. సంసార స్థితి యొక్క వాస్తవ రూపం వారికి ఇంకా తెలియలేదని అర్థము. ఈ సంసార స్థితి తెలియలేదని అర్థం. దాని యథార్థము భగవానుడు ఇక్కడ బయట పెడుతూ ఉన్నాడు. మృత్యు సంసార సాగర అంటే మృత్యు సంసారం అని వారు వర్ణించారు. మృత్యు సంసారం అంటే చెప్తున్నాడు మరణ రూపమైనది, పుట్టుక చావులతో కూడినది అని భావం. అంతే కదండి. పుట్టుడా చనిపోవడం, పుట్టుక
సాగరం ఇది. కాబట్టి మృత్యు సంసార మధ్యలో తగులుకుని జీవుడు అమరత్వ సిద్ధికై అమృత స్వరూపుడకు భగవాన్ని సచ్చిదానంద ప్రభుని తప్పక ఆశ్రయించవలసి ఉన్నాడు. ఈ మృత్యు సంసారంలో తగులుకున్నాడు కాబట్టి జీవుడు అమరత్వ సిద్ధికై, అమరత్వం అంటే ఇక జనన మరణాలలో అమరత్వంలో అమృత స్వరూపుడు భగవంతుడు. ఆ కృష్ణ పరమాత్ముడు అమృత స్వరూపుడు. అటువంటి అమృత స్వరూపుడికై ఆ భగవాన్ని సచ్చిదానంద ప్రభువుని తప్పక మనం ఆశ్రయించాలండి. చూడండి, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ సంసార సాగరం నుంచి తప్పించుకోవాలంటే మన వల్ల కాదండి, మనం ఒక్కొక్క తప్పించుకోవాలని. ఎంతో మంది మహర్షులు యోగులు తపం చేస్తూనే ఉన్నారంటే ఇంకా ఈ సంసార సాగరాన్ని నుంచి తప్పించుకోవాలని. కానీ కలియుగంలో ఒక్క నామస్మరణ కూడా తప్పించుకోవచ్చండి. కలియుగంలో అందించాడు భగవంతుడు. బ్రహ్మదేవుడు చాలా ఇచ్చారండి కలియుగంలో. కలియుగంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అన్ని భగవత్ రూపాలు చూడొచ్చు కలియుగంలో. ఇక రామావతారంలో జరిగేది రామావతారం ఉంటుంది. మనకలాగా కలియుగంలో అన్ని అవతారాలు వచ్చి రాబోయే అన్ని భగవానుడు యొక్క ఆ కృష్ణ పరమాత్ముడు యొక్క అవతారం కూడా మనం చూడవచ్చు. అది కలియుగంలో. అందులో కలియుగంలో చేయాల్సిన పనేమీ లేదు, హరినామస్మరణ ఒక్కటే. దీనిని మించిన మంత్రం ఈ జగత్తులో మరే ఒకలేదు. అందుకే ఈ హరినామస్మరణలో కొన్ని కోట్లు ఉన్నాయి, అనంతం ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ యొక్క అనంత శేషుడు ఆయన హరినామస్మరణ చేస్తూనే ఉన్నాడండి. ఇంకా కాలేదంట, ఎప్పుడు చేస్తున్నాడో ఆయన తెలియదు. భగవంతుని మాటల భగవంతుడు ఉచ్చరించాలంటే ఇంకా ఆయన గురించి చెప్తూనే ఉన్నాడంటే ఇంకా తిరిగి కాలేదంట ఆయన. ఆ విధంగా భగవంతుడు ఈ కలియుగంలో హరినామస్మరణలో కొన్ని కోట్ల పేర్లు ఉన్నాయి. ఏం చేయమంటా ఉన్నాడు నారదుడు అడుగుతాడు. ఎన్నో ఉన్నాయి నాన్నగారు, ఈ కలియుగంలో ఏం చేయమంటా, ఏ నామస్మరణ చేయాలో చెప్పన్నాడు. ఏమి లేదు రాయగా హరే నామ హరే నామ హరే నామ నామే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ ఒక మంత్రం 1635 అక్షరాలతో కలిగి ఈ మంత్రం ఒక్కటే జపించండి, తరించండి, ఆనందించండి అని బ్రహ్మదేవుడు చెప్పేశాడు ఆయన. మరి ఎప్పుడు చేయాలన్నాడు? ఎప్పుడైనా నీ ఇష్టం, నువ్వేం చేస్తున్నా కూడా హరినామస్మరణ చేసుకోవాలి. మైకి ఏంటి అవసరం? ఆ హరినామస్మరణ కలియుగంలో అంత ప్రాధాన్యత ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఇంతకంటే ఆనందమే ఉందండి. అందుకే కదా ఆ గోవిందనామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు 7 కొండల మీద దిగొస్తానన్నాడు. ఆ గోవిందనామం ఎప్పుడు సంపాదించుకున్నాడని భగవంతుడు కృష్ణావతారంలో ఉన్నప్పుడే, కృష్ణుడిగా అవతారం కాదన స్వయం భగవాన్ కృష్ణుడిగా ఉన్నప్పుడే ఆ గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఆ గోవులన్నీ కలిసి ఆ గోవింద అనే నామాన్ని ఇచ్చాయి భగవంతుడికి. ఆ ఇచ్చేది భగవంతుడే నామగా, కానీ వాళ్ళ చేత ఇప్పించుకున్నాడు గోవుల చేత. ఆ ఇంద్రలోకంలో ఉండే ఆయన గోమాత వచ్చి స్వామికి అభిషేకం చేసి ఆయన్ని చేసింది. ఆ రోజు పట్టాభిషేకం చేశారు. అందుకే గోవిందుడు అయ్యాడు. గోవింద పట్టాభిషేకం అని. అందుకే గోవింద. కలియుగంలో కూడా ఇది ఏ పేరు పిలిచినా కూడా వాళ్ళు హరే రామ హరే కృష్ణ గోవింద ఈ 3 పేరుతోనే పిలిస్తే పలుకుతారు. ఇటువంటి మృత్యు సంసారం నుంచి తగులుకున్న జీవుడు అమరత్వ సిద్ధికై అమృత స్వరూపుడైన ఆ భగవానుని సచ్చిదానంద స్వరూపుని తప్పక ఆశ్రయించాలండి. మనం తప్పకుండా ఆశ్రయించాల్సిందే. ఆశ్రయం లేకుండా మనల్ని రక్షకుడు ఎవరు లేరండి. నారాయణుడు ఒక్కడే రక్షకుడు. ఆ కృష్ణ పరమాత్ముడు ఒక్కడే. ద్రౌపది మాతకి ఎవరు రక్షించారండి? భీష్ముడు రక్షించాడా? ద్రోణాచార్యుడు రక్షించాడా? ధర్మజ భీమ అర్జునుడు సహదేవుడు రక్షించాడా? మహామగుడు ధృతరాష్ట్రుడు రక్షించాడా? గాంధారి రక్షించిందా? ఎవరు రక్షించారు? ఎవ్వరూ రక్షించారు. ఆ కృష్ణ పరమాత్ముడే రక్షించాడు. హే కృష్ణ కరుణాసితో నీరవతో జగత్పతే గోపేశ గోపికాకాంత రథాకాంత నమస్తుతే ఏ ద్వారకాధీశ కృష్ణ అనేది రక్షించేశాడు. ఎవరు రక్షిస్తాడు? అమ్మని పిలిస్తే బిడ్డ, అమ్మని పిలిస్తే అమ్మ పరిగెత్తుకుంటూ రాదు. వంట చేసుకున్నా సరే, ఇంకొక చోట ఎక్కడున్నా సరే పిల్లవాడి కేకేసారే తలుపులను పగలగొట్టుకొని వచ్చేస్తాయి పిల్లవాడిని పోతాయి. మరి అటువంటి తల్లి స్వభావం ఉండాలి. అటువంటి పరమాత్ముడి ఎంత స్వభావంతో ఉంటాడంటే భగవంతుడు మన కోసం ఎప్పుడు చేతులు బట్టి చాసుకుంటాడు. రండి 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 అని. అందుకే కదా 7 కొండల మీద చేయాలి. రండి రండిరా బాబు రండిరా, నేను 7 కొండల మీద ఉన్నాను రా, రండిరా నా దగ్గరికి అని పిలుస్తూనే ఉన్నాడు. నేనేమో పోలేకపోతున్నాను, కృష్ణ అనేది సంసారం నుంచి బయటపడలేకపోతున్నాను. ఇలా ఈ సంసారం సాగరా నుంచి బయటేస్తున్నావు కృష్ణ, గోవింద, నారాయణ, వాసుదేవ, ప్రతామ 7
రమణ గోవిందా గోవిందా ఈ గోల మరాయించలేక ఎక్కడ వాడు సంసారానికి బయట వేస్తామంటాడు. వీడు ఎప్పుడు చూసినా అరుస్తున్నాడు రా వీడు బయట వేసామంటాడు. అంతేనండి భగవంతుని అరవనే అయ్యా కృష్ణాను రక్షించు వీడు బయట వేసేస్తాము అంటాడు. అలా భగవంతుని ఆర్తితో పిలవటమే అని చెప్తున్నాడు. మనకి సంసార స్థితి ఎటువంటిది? సముద్రం వలె భయంకరమైనది, అపారమైనది. సముద్రంలో ఎన్ని జీవరాశులు ఉంటాయండి? మహామహా తిమింగలాలు ఇటువంటి ఉంటాయి. పెద్ద పెద్ద నావల కింద పడేసేస్తాయి. అటువంటి సముద్రం ఈ సంసార సాగరంలో. ఈ సంసార సాగరం అంటే మాట్లాడి ఎత్తులు వయత్తులు ఎంతమంది ఎన్ని రకాలుగా నువ్వు భక్తి చేసుకుంటుంటే నీకంటే నేను ఎక్కువ భక్తి చేసుకున్నాను ఆయన ఏంటి లేదా భక్తి అంటారు వచ్చి. ఇలా సంసార సాగరంలో ఎన్ని ఉంటాయి ఇక్కడ? మామూలు విషయమా? ఆ భగవంతుని ఆశ్రయించడమే మృత్యు రూపమైనది, జనన మరణంతో కూడింది. జననము మరణం తప్పదండి. ఏ రోజు వెళ్ళిపోతుందో తెలియదు. వెంకయ్య గారు 40 రోజులు భాగవతం విన్నాడు. 40 రోజులు ఎన్ని ఒక్క రోజు నాకు భోజనం పెట్టాడు. లాస్ట్ ఫైనల్ రోజు రెడ్డి గారు కూర్చోన్నాడు. నీకు భోజనం పెట్టమన్నాడు. మహారాజు గారు కూర్చొని తినన్నాడు. వెళ్తానంట కాదు కూర్చోనన్నాడు. గోపాలపురం పడి కూర్చోన్నాడు. ఇక్కడ కూర్చున్నాడు. భాగవతం కొన్ని తెలుసుకున్నానండి కృష్ణ పరమాత్ముడు వల్ల అన్నాడు. కృష్ణ పరమాత్ముడు వల్ల కొన్ని తెలుసుకున్నాడు. ఆ ముందు నాకు తెలియదు అన్నాడు. సరేనండి మంచిదండి ఏళ్ళు వస్తానండి అన్నాడు. వెళ్ళిపోయాడు. 40 రోజులు విన్నాడు ఆయన భాగవతం. వర్షంలో కూడా కూర్చున్నాడు. పెద్ద తుఫాన్ ఆ రోజు. ఆ తుఫాన్ దగ్గర వస్తే ఆయన కూర్చొని ఏడు వెళ్ళిపోయాడు. ఈ సంసారం మృత్యు ఎలా వెళ్ళిపోయాడు? గౌరీ మఠం నుంచి వెళ్ళిపోయాడు. కృష్ణ తత్వాన్ని నుంచి వెళ్ళిపోయాడు. ఏ రూపాన్ని నుంచి వెళ్ళిపోయాడంటే కృష్ణ తత్వాన్ని నుంచి వెళ్ళిపోయాడు అంతే. దానికి మనకి ఇంకా చెప్పేదానికి లేదు. మరి జగన్నాథ ప్రభు ఎలా వెళ్ళిపోయాడు? కృష్ణ తత్వాన్ని నుంచి వెళ్ళిపోయాడు. ఈ భగవతత్వం అంటే ఈ సంసారం మృత్యు సాగరాన్ని నుంచి తప్పించేవాడిని నేను ఒక్కడే అర్థున్నా. ఎవరు తప్పించలేరు. దాని నుండి తప్పించుకునే ఇట్లు భగవంతుని ఆశ్రయించడమే. ఏముందని సమస్య ఏముందండి? కృష్ణయ్య దగ్గర నుంచి నమస్కారం చేసుకోవడమే. ఇంత పలహారం పెడతారు. అక్కడ కూర్చొని ఎవరో మీలాంటి భక్తులు ఇంత పలహారం పెడతారు, ఇంత తీర్థం ఇస్తారు. నువ్వు నీళ్ళు వేసావా ఏం లేదా రోడ్డు రోజు వచ్చి నమస్కారం చేసుకోము. ఎవ్వరికి మాకు అంతా బాగుందా? ఒక 10 నిమిషాలే వచ్చి నమస్కారం చేసుకోము. అది నీకు రోజు 10 నిమిషాలు. నెలకెంతండి? ఎన్ని నిమిషాలుగా అర్థం చేసుకోండి. రోజు 10 నిమిషాలు అంటే 6 రోజుల గంట. ఇటువంటి అన్ని నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో పడిపోతాయి. ఇంకేది బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదండి. భగవతత్వం ఒక్కటే నీ బ్యాంక్ బ్యాలెన్స్. అక్కడ ఒక్కటే మిగిలేది, ఏది మిగలదు. అది భగవంతుడు చెప్పేది. భగవంతుని ఆశ్రయించడంతో అతని సంసార సాగరంలో నుండి జీవుని ఉద్ధరించను. తొందరగా ఉద్ధరించేస్తాడు. భగవానుని ఏ ప్రకారంగా ఆశ్రయించవాలను అది కూడా చెప్తున్నాడు. ఎట్లు ఆశ్రయించాలను అని చెప్తున్నాడు. సమస్త కర్మలను భగవాన్ అర్పించుకుంటాడు. సమస్త కర్మలను అతనిచే అతనిని పరమగతిగా భావించి, ఎలా భావించాలి? పరమగతి. నువ్వు తప్ప నాకు గతి దిక్కు ఎవరు లేరా? మరి గోపాల ప్రభు గారు కానీ, సుమా గారు కానీ, ఇంకా పూజారి గారు కానీ, మహేంద్రగిరి గారి మహేంద్ర ప్రభు గారు కానీ, మన పెద్ద ప్రభు గారు కానీ, ఎవరైనా కానీ నువ్వేదయ్యా గతి, నువ్వు పెడితే తింటాం, లేకపోతే ఏదైనా చేయగలుగుతాం, మేమేం చేయగలుగుతాం అని ఏదో ఒక పని చేసుకుంటే ఇక్కడ భగవంతుడు అదే నా కర్మలు ఆచరిస్తూ అంటే ఆయన కర్మలు ఆచరించాలి. ఇక్కడ ఏ పని చేసినా భగవంతుడు కర్మ లేదు. మనం బయట చేసినా భగవంతుడు కర్మ లేదు. అవన్నీ కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు? సమస్త కర్మలు నాకు అర్పించేసి అంటున్నాడు. సమస్త కర్మలు ఏ పని చేసినా అంటే మంచి పనులు. ఏ పని చేసినా కృష్ణార్పణం. అది సమస్త కర్మలు అంటే మామూలు విషయం కాదు. మంచి కర్మలు. ఒకరికి దానం చేశాడు, కృష్ణార్పణం. నీ ధనం ఇది స్వామి. భూదేవి ఆదివరాజ స్వామిది, ఇది నాదే, నీది కృష్ణార్పణం, నాది కాదు ఇది. అతనిని పరమగతిగా భావించి, పరమగతి ఇంకా మనకి గతి లేదు. ఆయన కూడా కృష్ణ పరమాత్ముడే. చిత్తము అతని ఏం తెలియదు. చిత్తాన్ని అంటే ఒక చిత్తం అంటే మనసే. ఆ చిత్తం ఒక దాని మీద నిలిపోద్ది. ఎప్పుడు ఆ చిత్తం దాని మీదనే ఉంటుంది అనుకో. ఆ చిత్తం అంటే అదే మనసే. ఆ చిత్తాన్ని నా మీద నిలిపి నన్నే చింతించుచు, నన్నే ధ్యానించుచు ఉపాసించవలేను. నా గురించే చిత్తం చేస్తూ ఉండాలి, నా గురించే ఉపాసన చేస్తూ ఉండాలి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అట్లు ధ్యానించిన వారిని ఎంత కాలము అక్కడ ఉద్ధరించను వెంటనే చెప్తున్నాడు. నచ్చిరా భగవంతుడే చెప్తున్నాడు. ఇదిగోండి నచ్చిరా అంటున్నాడు. ఇక్కడ నచ్చిరా అంటే వెంటనే వెంటనే నిన్ను తీసుకెళ్ళిపోతాడు అంటున్నాడండి. ఎంతసేపు అండి భగవంతుడి దగ్గర చిటికేస్తే తీసుకెళ్ళిపోతాడు నీ భక్తితో. అంటే అనన్యమైన భక్తి నీకు ఉందనుకో, పైకేదో సివిల్ డ్రెస్ లో ఉంటావు, ఓ పెద్ద హంగామా అవసరం లేదు. ఇవన్నీ భక్తిలో భగవంతుడు
డ్రెస్సెస్ చెప్పా బాగా ఈ పెట్టుకో అవి పెట్టుకో బాగా కంకణాలు పెట్టుకో అవి పెట్టి ఈ పెట్టుకో రంగు బాగా కలర్ రంగేసి చెప్పలేదుగా దాని వాడికి ఎక్కువ దాన్ని వదిలేయలేదు దాని వాడికి ఆ ప్రకృతి వాడికి చింతన చేస్తూ ఉంటే చాలు భగవంతుడి మీద మామూలుగా ఉంటే చాలు. ఈ మండలంలో ఉండే ఏముందని నేను ఒకరా పెట్టుకున్నాను అవి పెట్టుకున్నాను ఏ పెట్టుకున్నాను ఏ పెట్టుకో మామూలుగానే ఉంటారు సివిల్ డ్రెస్ లో ఉంటారు. అదే భగవంతుడికి చాలా ఆనందం. భగవంతుడికి నారదుడు ఎలా ఉంటాడంటే మామూలుగానే ఉంటాడు. ఆయన దగ్గర ఏముంటాయి ఏముండదు, ఆయన దగ్గర ఏముంటారు తక్కువ ఉంటుంది అంతే. మహాభక్తుడు దుకాణం దగ్గర ఏముందండి ఏం లేదు. ఆయన దగ్గర కూడా అంతే. ఇంకా మనం గుడలు వేసుకున్నట్టు వాళ్ళ దగ్గర ఉండవు. పైన ఒక కావాలంటే ఒకరేమో ఇది ఒకటి. మరి పునరేకాశుడు ఎలా ఉన్నాడండి, సతీశ్వరమ్మ ఎలా ఉందండి. భక్తులందరూ చాలా సామాన్యంగా ఉంటారండి. వాళ్ళు చాలా సామాన్యంగా ఉంటారు, వాళ్ళు ఏం పట్టించుకోరు. అలా ఉండదు భగవతత్వం. వెంటనే వెంటనే నచ్చిగా వెంటనే తీసుకోబోతున్నాడు అన్నాడు. ఈ విధంగా చెప్తూ భగవత్ ప్రాప్తికై కొన్ని సాధన క్రమములను 4 శ్లోకముల ద్వారా తెలియబోతున్నాడు భగవంతుడు. అందుకే భక్తి యోగంలో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4 శ్లోకాల ద్వారా మొట్టమొదటి మనస్సులో తన యందు నిలపవలసిందిగా శ్రీకృష్ణమూర్తి చెప్పబోతున్నాడు. మనస్సు నా మీద నిలపాల. ఎలా నిలపాలని చెప్తున్నాడు. మయ్యేవ మన ఆదిస్వమై బుద్ధిం నివేశయ నివసిష్యస్య మయ్యేవ ఊర్ధ్వం న సంశయః. నాయందే మనసును స్థిరముగా నిలుపు. మళ్ళీ అదే చెప్తాడు భగవంతుడు, నాయందే మనసును స్థిరముగా నిలుపు. ఇటువంటి వర్డ్స్ నీకు ఎక్కడ కనిపించవండి. భగవద్గీత యథార్థంగా చదివితే మనకి కనిపిస్తాయి. నాయందే మనసును స్థిరముగా నిలుపము, స్థిరముగా నిలుపము. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టము. ఎన్ని రకాలుగా చెప్తాడు. మనసును స్థిరంగా నిలుపు. ఆ కృష్ణ పరమాత్ముడి మీద మనసు ఇలా నిలుపు. బుద్ధిని ప్రవేశపెట్టు. మనసు ఒకటి ఉంటుందండి, బుద్ధి ఒకటి ఉంటది. ఈ రెండు మామూలే కాదు. మనసు అలా చూపిస్తుంది, బుద్ధి ఏం చేస్తుంది, ప్రవేశిస్తుంది. అదే నీ బుద్ధి ఏమైందిరా, నీ బుద్ధి ఏమైందిరా అంటారు చూడండి. అది ఆ బుద్ధిని ప్రవేశపెట్టు అని చెప్తున్నాడు. మనసును స్థిరంగా నిలుపు. అలా నిలుపు మనసు. ఎక్కడ పని కాదు. గాలి పీల్చినా కూడా అలా పని ఇలా నిలుపు. ప్రవేశపెట్టు బుద్ధిని. మళ్ళీ ఆ మనసులోకి ప్రవేశపెట్టు బుద్ధిని అని చెప్తున్నాడు. పిమ్మట నాయనే నివసించు. నీకు సందేహమే లేదు. బాగుందో చెప్తున్నాడు ఇక్కడ. అతపూర్వం న సంశయః. న సంశయః అంటే సందేహమే లేదు అని చెప్తున్నాడు. నాయందు నివసించు. నాయందే నివసిస్తావా. నీ మనసును అలా స్థిరంగా నిలుపు. నీ బుద్ధిని ప్రవేశపెట్టు. ఎప్పుడైతే పెట్టావో నాయందే నువ్వు ఉండిపోతావు. నాయందే నువ్వు ఉండిపోతావు. ఎక్కడ ఉంటావండి, ఇక్కడే ఉంటావు. ఎక్కడో ఉండవు. ఇక్కడే కృష్ణుడు ఉన్నాడండి. కృష్ణ పరమాత్ముడు అక్కడే ఉన్నాడా, అక్కడే ఉండి అక్కడ రావాలా. పురి మహారాజు గారు 12 గంటలకు రాత్రి తలుపు తెచ్చిన తర్వాత వాళ్ళ ఎందుకు వచ్చావంటే నేను అక్కడ మనసు పెట్టాలని వచ్చాను. ఈ మనసు పెట్టేటమ్మా ఈ టైంలో బాగుండు అంటాడు. మనసు ఇక్కడే పెట్టాలా. మనసు ఎక్కడో పెట్టిన అవసరం లేదండి. 7 కొండల వాడు అక్కడే ఉన్నాడా, కొండ మీదే ఉన్నాడా, లేడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. నిలువ కాళ్ళ మీద ఇక్కడ నిలబడుతూ ఉన్నాడండి. అక్కడ మనసు పెట్టాలి. ఈ మనసును తీసుకుంటే అక్కడ పెట్టాలి. దాంట్లో ప్రవేశింపజేయాలి బుద్ధిని. ఆ బుద్ధిని ఎక్కడ పనికుండా. అందుకే అంతరంలోకి వెళ్ళాలి. మనం బయట చూసుకుందాం. బయటే కనిపించదు మనకి. బయట దృశ్య పదార్థాలు కనిపిస్తాయి. ఏ కనిపిస్తాయి, ఏది పోయేది మొత్తం. నీలో ఉంది భగవతత్వం. నీలో తక్కువ ఉన్నాడు. అది కనిపెట్టమంటున్నాడు భగవంతుడు. ఆ విధంగా నువ్వు నివసించగలిగితే, ఆ భగవంతుని ఇలా చూడగలిగితే నీకు సందేహమే లేదయా, నాలో ఉండిపోతావు నువ్వు. అందులో అనుమానమే లేదు అంటున్నాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. విద్యార్థికి ఉపాధ్యాయులు పాఠాలు చెప్తాడు. ఆ ప్రకారంగా భగవానుడు అర్జునుడికి ఒకటి తర్వాత ఒకటి ఎక్కువ సాధనాలు తెలియజేస్తున్నాడండి. అర్జునుడు తెలియజేస్తున్నాడా, మనకు తెలియజేస్తున్నాడు. ఎన్ని సాధనాలు చెప్తున్నాడు. నా మీద భక్తి పెట్టేదాని కోసం ఇన్ని సాధనాలు. అంటే ఏదో ఒక సాధనం పట్టుకున్నాడు. అది ఆయన బాధ. ఏదో ఒకటి పట్టుకొని ఈ సంసారాన్ని తెచ్చి పిల్లవాడిని బిడ్డలు వచ్చేస్తారు. పిల్లవాడని కాదు, ఈ యొక్క జీవుడు వచ్చేస్తాడు నా దగ్గరికి. పాపం బాధపడుతున్నాడని. మానవ జన్మే కదండి. ఆ కుక్కలకి ఏం తెలుసు అండి. మళ్ళీ అది ఎప్పుడో రావాలా మానవ జన్మకి. అది వచ్చినప్పుడు తగులుకోవాలి. అది భక్తి ఉండదో ఉండదు. ఇప్పుడు మనకి భక్తి భగవంతుడు ఇచ్చాడు. ఏదో ఆ భగవంతుడు మీ వల్ల ఎవరి వల్ల ఏదో ఒకటి భగవద్గీత చదువుకోలే ఈ సాధన వల్ల భక్తి వచ్చిందండి. రోజు చదువుతున్నామనుకో ఆ భక్తి వస్తుందండి. అలాగే వస్తుంది.
ఎక్కడ చూసినా కృష్ణుడే చూస్తావు. అందుకే కుంతీదేవి అంటుంది, కృష్ణ నాకు ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపించడం లేదా? ఎందుకు కనిపించలేదంతా అన్నాడు. నాకు పాండవులు వేరుగా కనిపిస్తున్నారు, వీళ్ళు కౌరవులు వేరుగా కనిపిస్తున్నారు, ఈ పాండవులు నా వాళ్ళగా కనిపిస్తున్నారు, ఈ కౌరవులు వేరుగా కనిపిస్తున్నారు, నువ్వు వాళ్ళలో కూడా నువ్వే కనిపించాలి కదా, నాకు వీళ్ళ మీదనే కనిపిస్తున్నావు, కనుక వాళ్ళలో కూడా నువ్వు కనిపించేది చేయి కృష్ణ. నాకు ఇంకా మోహం తీరలేదు ఈ పాండవుల మీద, వీళ్ళకి రాజ్యం వచ్చింది అన్నీ వచ్చింది, వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద కూడా నాకు మోహం ఏంటో తగ్గలేదు. పుట్టింది వీళ్ళ మీద నాకు ఇంకా మోహం ఉందా, ఎందుకంటే వీళ్ళ మీద మోహం, నాకు ఈ మోహం విచ్ఛేదం దేవాయ కృష్ణ, మోహం విచ్ఛేదం కావించేసే. ఎక్కడ మోహం ఎక్కడ చూస్తున్నాడు వేగ కనిపించాలి. కుంతీదేవి అక్కడ కనిపించలేదండి, ఎక్కడ చూస్తున్నాడు వేగ కనిపించాలా. అప్పుడు కుంతీదేవి లాస్ట్ నాడు ఫైనల్లో విదురుడు వచ్చాడండి. విదురుడు మంచి సమయంలో వస్తాడు, మామూలు సమయంలో. విదురుడు వస్తే ధృతరాష్ట్రుడు బాగా తింటున్నాడు. ఎవరు? ధర్మరాజు పెడితే. ధర్మరాజు తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూశాడండి ధృతరాష్ట్రుడి గాంధారిని. కళ్ళు ఎక్కువ ఇద్దరు అని చెప్పి రోజు నమస్కారం చేసుకునేవాడు, ఎవ్వరికీ నమస్కారం చేసుకునేవాడు కాదు. ధృతరాష్ట్రుడికి గాంధారికి నమస్కారం చేసుకున్న తర్వాత కుంతీదేవికి నమస్కారం చేసుకోవాడు ధర్మరాజు. అలా చేసుకోబట్టే విదురుడు వచ్చాడు. ఒక రోజు రాణి వచ్చాడు, ఏమయ్యా మహారాజా, ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఆ ధర్మరాజు పెట్టు తింటూ ఈ శరీరాన్ని పెంచుకొని కూర్చుందాం అనుకున్నావా? 100 మంది కొడుకులు చనిపోయారు, ఇంకా ఇక్కడ తిని ఈ శరీరాన్ని ఉంచుకొని ఏం చేసుకుంటావా? ఈ శరీరం ఒక రోజు నక్కల పాలవుతుంది, నీకు ఇంకా జ్ఞాపకం రాలేదా అని చెప్పి కళ్ళు పరిచాడు రాజు. ఇంకా నీకు సిగ్గు లేదా? ఈ శరీరం మీద మమకారం బాలేదా? బాగా వాళ్ళు పెడితే తింటున్నావా? కొడుకులు చంపేసి వాళ్ళు నీకు అన్నం పెడుతున్నారు, ఇంకా రక్త మాంసాలు తింటావా? ఎందుకాయని ఇంకా ఉత్తరంగా పోవాయా? నీకు జ్ఞానం వస్తున్నారు. ఎంత పౌరుషం వచ్చిందో అసలు ఆ విదురుడు అన్న మాటకి. అప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడు. ఒక్కరిగా ఉండేవాడు, తెల్లవారు దోమలు వేసి ఒక్కడే పోతున్నాడు. పోతుంటే గాంధారి కనిపించింది. గాంధారి మామూలు భక్తే దైవం మామూలుకి, ఆయన పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఆయన పోతుంటే ఈయన కూడా బయలుదేరి, ఆయన పోతుంటే ఏం బయలుదేరింది. ఈయన బయలుదేరుతుంటే కుంతీదేవి కూడా చూసింది, వీళ్ళు బయలుదేరారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే ధర్మరాజు వచ్చి నమస్కారం చేసుకుంటూ వచ్చాడు. విదురుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. నారదుడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు. చూశారు గుడ్డివాడు, మా అమ్మ గుడ్డిది, మా పెద్దమ్మ, మా అమ్మ, వీళ్ళందరూ కలిసి ఎక్కడికి పోయారు, ఏమైపోయారు, ఎవరు ఏమన్నారు, వాళ్ళ శిరచ్ఛేదం చేస్తారన్నాడు. భీముడు ఆడుకోడు తట్టుకోదు వెళ్ళిపోదు అనేవాడండి. సిగ్గు లేదా గుడ్డివాడా, మేము వెళ్తే తింటున్నాము, ఇంకా ఇలా పడి ఉన్నావు, నీకు సిగ్గు లేదా ఎట్టా పోతుండేవాడండి. మళ్ళీ ధర్మరాజు చూసినప్పుడు పెదనాన్న గారు నమస్కారం పెదనాన్న గారు అనేవాడు. ఎందుకంటే భీముడు అలా తిట్టేవాడు, తిట్టినా కూడా తిట్టే కత్తలు అనుకున్నాడు ధర్మరాజు. లేదు ధృతరాష్ట్రుడు భీముడు మాటలు ఏమందలే ఇచ్చివాడు అనుకునేవాడు, బాగా తింటుండేవాడు. విదురుడు అన్న మాటలకు ఆయనకి షాక్ కలిగింది. ఎవడంటే తిరుగుతారో అటువంటి వాడు అన్నారండి. అడవిలో ఎన్ని నక్కలర్స్ ఉండే, ఏనుగులర్స్ ఉండే ఏముందండి, సింహం బయటకు వచ్చి ఒక్కసారి అదిస్తే ఎక్కడ పొరియల్లో దాక్కుంటాయి. సింహం లాంటి వాడు విదురుడు ఒక మాట అన్నాడు, ఆయన చుక్క తగిలింది. పోయిన తర్వాత ఏడుస్తున్నాడు ధర్మరాజు, ఏమైందో నేను బాగా చూసుకున్నాను అనుకుంటున్నాడు. అప్పుడు అక్కడ విదురుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు. ఎందుకయ్యా ఏడుస్తావు? పోవాల్సిన చోటికే పోయారు, ఉత్తరంగా పడిపోతున్నారు, నువ్వేం బాధపడిన అవసరం లే, వాళ్ళు మంచి మార్గానికే వెళ్తున్నారు. ఏం తింటారో, ఎక్కడ తింటారో, ఏం చేస్తారో, వాళ్ళకి ఏం దొరుకుతాయి అన్నాడు. భగవంతుడు భక్తుల కోసము పళ్ళు కిందకి వేలాడి తీసుకున్నాడయ్యా అందమేమని చెప్పి. అంటే భగవంతుడు భక్తుల కోసము ఆ పళ్ళు అనే చెట్లు చూడండి, పళ్ళు కాసి కిందకి తగ్గుతున్నాడు భూమి మీదకి. నీకు భయము? భగవంతుడు ఆయన పెట్టడు ఆహారం, పళ్ళు కిందకున్నాయా, పళ్ళు తిని ఆ గంగా అనేది ఉంటున్న భగవంతుడు జపం చేసుకుని భగవంతులు కలిసిపోవాలని పోయారు. మీ అమ్మ అందరు కలిసి అన్నారు. అందరు కలిసినప్పుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తారండి. వెళ్ళిన తర్వాత లాస్ట్ లో వాళ్ళందరూ కూడా అగ్నిలో ఆవుట్ అయిపోతారు జ్ఞానంలో ఉండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారండి? భగవంతుడికి వెళ్ళిపోయారు. లాస్ట్ లో ఎలా జరిగింది వాళ్ళకి? ఈ ఎన్ని రోజులు ఉన్నాయి దేహం ఉంటుందా? ఉండదు. ఉండమన్నా ఉండదు. ఎన్ని రోజులు పెడితే ఏముందండి, దీనికి తినమంటా ఉంటుంది, ఉండమంటా ఉంటుంది, ఏదో ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం లేదు. విదురుడు ఏ మాట ఉన్నాడో ఆ మాట తగ్గింది ఆయన. పోయాడు భగవతత్వానికి వెళ్ళిపోయాడు విష్ణులోకి వెళ్ళారు వీళ్ళందరూ కలిసి. అది భగవతత్వం అంటే. కోసం నన్ను ఉపాసించు అంటున్నాడు భగవంతుడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 రాధే
राधे कृष्ण गोविंद राधे, राधे कृष्ण गोपाल राधे। जय पांडुरंग विठ्ठल पंढरीनाथ विठ्ठल, पांडुरंग विठ्ठल पंढरीनाथ विठ्ठल, पांडुरंग विठ्ठल पंढरीनाथ विठ्ठल। जय पुंडरीकाक्षपद गोविंद गोविंद, जय रुक्मिणी पांडुरंग गोविंद गोविंद, श्री सत्यभामा पांडुरंग गोविंद गोविंद, श्री महाभक्त वृंदवन गोविंद गोविंद, श्री गुरु महाराज गोविंद गोविंद, ఏడుకొండలవాడ వెంకటరమణ